మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు వేసింది. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు 19,579 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టు ద్వారా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రెండవ దశ మెట్రో ప్రాజెక్టులో మొత్తం 86.1 కిలోమీటర్ల మేర 3 కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. కారిడార్ 1 లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3లో జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు, ఇలా మొత్తం 3 కారిడార్లో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కు పరిపాలనా అనుమతులు 19,579 కోట్లతో మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కారిడార్ 1 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2 జేబీఎస్ నుంచి మేడ్చల్ 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3 జేబీఎస్ నుంచి షామీర్పేట్ 22 కిలోమీటర్లు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టును హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త వెంచర్గా చేపట్టనున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 30% కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 18%గా ఉండనుందని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ నుండి 48% రుణం తీసుకోనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంపోనెంట్ 4%గా ఉంటుందని అధికారులు తెలిపారు. వచ్చే నెల మెట్రో రెండవ దశ ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా అనుమతిని డీపీఆర్కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇది మెట్రో ప్రాజెక్టు అమలులో కీలకమైన ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం 125 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాత బస్తీ మెట్రోకు 2025-2026 బడ్జెట్లో 500 కోట్లు కేటాయించగా అందులో నుంచి మొదటి విడతగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులు పాత బస్తీలో మెట్రో మార్గం పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని అధికారులు చెప్పారు. చాలా కాలంగా మెట్రో కోసం ఎదురు చూస్తున్న పాత బస్తీ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుతో పాటు పాత బస్తీ మెట్రో విస్తరణతో హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా నగర అభివృద్ధికి కూడా దోహదపడనున్నాయి. దీంతో నగర శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవనుండటంతో సొంతింటిని ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.